1,00,000 రేషన్ కార్డులు కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు. వచ్చే నెల 1వ తేదీన కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెలువడనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలో ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉండనుందంట. మన ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డులు ఎట్టయితుంటాయో ఇప్పటి నుంచి రేషన్ కార్డులు ఆయన కూడా ఆయన స్వైపింగ్ మిషన్ పెట్టుకుంటాడు. అక్కడ రేషన్ డీలర్ స్వైపింగ్ మిషన్ పెట్టుకుని స్వైప్ చేసి అక్కడ మన చిప్ కూడా ఇస్తారట. స్వైప్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇక్కడ బియ్యం వస్తాయి. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి 89.90 లక్షల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత 2 నెలల నుంచి కసరత్తు చేస్తుంది. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తులు చేసుకోలేని వారికి ఇటీవల మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గడువు ఇచ్చింది. వెంటనే కార్డుల పంపిణీకి ప్రణాళికలు చేసింది. గత పాలకులు చేసిన తప్పులు తాము చేయబోమని రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది పేదలకు ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గ్రహించి కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. 6 నెలల క్రితం పౌర సరఫరాల అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే రేషన్ కార్డు పంపిణీ, కార్డుల జారీ విధానం ఏంటని 2లో ఇచ్చారట. ఇది ఇంపార్టెంట్ న్యూస్. 1,00,000 రేషన్ కార్డులు ఇదే అంశాలపై అధ్యయనం చేశారట. తమిళనాడు తర్వాత కర్ణాటక అక్కడికి సంబంధించి ఎలా వస్తాయి రేషన్ కార్డులు, ఆ విధానం ఎలా ఉంది, అక్కడ కూడా ఇంప్లిమెంట్ అయింది ఆల్రెడీ. ఆ విధానం ఎలా ఉందని చూసిరట, అధ్యయనం చేశారు. అనంతరం అక్కడికంటే తెలంగాణ కార్డులు మెరుగ్గా ఉండాలని భావించి ముందుగా 1,00,000 కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జనవరి 26న పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 మందికి లబ్ధిదారులకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జారీ చేస్తున్న కార్డులతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు దాటుతుండగా లబ్ధిదారుల సంఖ్య 2.86 కోట్లకు చేరుకోనుంది. కార్డుదారులకు అనుగుణంగా రేషన్ బియ్యం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీ చేయాల్సి వస్తుంది. ఏ జిల్లాలో ఎన్ని వేల కార్డులు కావాలి, ఏ జిల్లాలో ఎన్ని కార్డులు రేషన్ కార్డులు ఇంపార్టెంట్ ఉందనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా రంగారెడ్డి 24,000, వికారాబాద్లో 22,000, 9 జిల్లాలు, నాగర్ కర్నూలు 15,000, గద్వాల్ 13,000, మహబూబ్ నగర్ 13,000, నారాయణపేట 12,000, మేడ్చల్ 6,000, వనపర్తి 6,000, హైదరాబాద్ 285. చాలా తక్కువ ఉందండి. హైదరాబాద్ జిల్లా 285,000 అంతే కదా అన్ని కార్డులు అనమాట. ఫైనల్ లిస్ట్ అనేది చూడాల్సింది. అది ఫైనల్ లిస్ట్ కాదు. అంటే ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళేమో. కోడ్ ముగిశాకే మిగతా జిల్లాలు ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మార్చి 8వ తేదీ అనంతరం అనగా ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా జిల్లాల వారికి అందజేయనున్నారు. గతంలో ఉన్న రేషన్ కార్డుల కంటే ఈసారి 6 లక్షల రేషన్ కార్డులు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు నెలలుగా రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చని చెప్తున్నారు. వీరికి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కూడా ఉండవచ్చని, అప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం నిల్వలు ఉండగా అవి 4వ నెల వరకు అందజేస్తామని వేస్తున్నారట. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రేషన్ కార్డులు వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు? 90 లక్షల పైన 90 లక్షల పైన రేషన్ కార్డులు ఇప్పుడు కొత్త ఇస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు అంటే 26వ తారీఖు మొదలు పెట్టారు. ఇది జనవరి 26కి సీఎం రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం నాడు హామీలు ఇచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మొత్తం విడతల వారికి చేస్తామని. ఇప్పుడు ఇక్కడ వచ్చిన చిక్కేందయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కూడా ఉండవచ్చని అనుకుంటున్నారు. తర్వాత అవి 4వ నెలలో అందవచ్చని అనుకుంటున్నారు. ఈలోపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, కోడ్ పడ్డ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ రోజు ఎందుకు రావాలి వార్త? ఇది గత 2-3 రోజుల కింద రావచ్చుగా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏం చేస్తారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోకి వీళ్ళకి సంబంధం ఏందా అంటే వీళ్ళంతా పట్టభద్రులు. మరి ఈ పట్టభద్రులు అంటే వీళ్ళు మినిమం డిగ్రీ చదువుకున్నారు, డిగ్రీ అయిపోయి నిరుద్యోగులకు ఉన్న పెళ్లిలే చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాలి కొత్త రేషన్ కార్డులు. వాళ్ళ కొత్త రేషన్ కార్డులు కావాలి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, వీళ్ళకి గాలం వేయాలి.
ఇప్పుడు కనీసం ఇక్కడ కొత్త రేషన్ కార్డు వచ్చిన ఓటేషన్లు చాలా మంది ఉన్నారు, ఈ పట్టభద్రులు కూడా. దానికోసం ఇప్పుడు ఈరోజు ఈ వార్తను తెర మీదకి తీసుకొచ్చారు. అది ఇక్కడ ఉన్నటువంటి లుస్క్. అది ఆ కార్డుల జారీ అనుమతి కోసం సీఎం వద్దకు ఫైల్. డిఎస్ చౌహాన్ రాష్ట్రంలో మార్చి తొలి వారంలో రేషన్ కార్డులు పంపిణీ ఉంటుందని, స్మార్ట్ కార్డులను చిప్ రూపంలో తీసుకువస్తామని పౌర సరఫరాల కమిషన్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఈ క్రమంలో అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డి వరకు ఫైల్ పంపమని 1-2 రోజుల్లో దానికి అనుమతి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 1-2 రోజులు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి, రిజల్ట్కి దగ్గర ఉంటుంది. షార్ట్ టెండర్ ప్రక్రియ కోసం పని జరుగుతుందని, ఒక రోజుకు ఎన్ని ప్రింట్ చేస్తామని తెలుసుకునే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తెలుసుకుంటే 2 కోట్ల కార్డులు కూడా ఒకే రోజు ప్రింట్ చేయొచ్చు. ప్రభుత్వం డబ్బులు తక్కువ ఉన్నాయి ఏమన్నా. ఏటీఎం కార్డు తరాలో రేషన్ కార్డులకు తీసుకొస్తామని, ప్రతి రేషన్ కార్డుపై యూనిక్ నెంబర్ ఉంటుందని, చిప్ కానీ యూనిక్ నెంబర్ను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా వస్తాయన్నారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని సూచించారు. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్నోడు కూడా హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఉంది, 6 కిలోలు బియ్యం ఇస్తారు ఆడ బయోమెట్రిక్ పెడితే. సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్లాన్ చేస్తున్నారని, మొన్నటి వరకు ఫోటోలు పెట్టాలనే ఆలోచన ఉండేదని, ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎవరి ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. నెంబర్తో స్మార్ట్ రేషన్ కార్డుతో పనిచేస్తున్నాను అంటే ఇక పేర్లు మీ ఇప్పుడు దీనికి ఏమైందంటే ఇక్కడ ఫోటోలు పెట్టకపోతే మళ్ళీ పోయిన ఆధార్ కార్డు అడుగుతారు. బియ్యాన్ని పోయినా ఆధార్ కార్డు అడుగుతారు. నువ్వు వాళ్ళ కొడుకువేనా, నువ్వు వాళ్ళ బిడ్డవేనా అని. ఇది ఒక లుస్కులు. మొత్తానికి కొత్త రేషన్ కార్డుల జారీ అయితే మీకు ఇంకొక 1-2 రోజుల్లో సీఎం మరి కుంభమేళ పోయి వచ్చిన తర్వాత మంచి రోజు అని చేద్దాం అనుకుంటున్నాం. 1 లక్ష రేషన్ కార్డులు అంట. 1 లక్ష రేషన్ కార్డులు అంటే మరి ఇప్పుడు 9 జిల్లాలు ఉన్నాయి, 9 జిల్లాలో కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం 9 జిల్లా వాటికే వస్తాయి. అది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయి తిట్టకుండా